వెనకాల జరునేంద్రని అభి మొత్తం ఇంటిగా నూనె పెట్టారా గిడిదిక్కుడు గిడిదిక్కుడు ఇంద్రా ఇప్పుడే ముసలి తెల్లంటికలు అవుతున్నావు మొత్తం ఘోరంగా అవుతున్నావు కష్టమే. అట్లా ఎత్తే కోడి పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. ఏం రా నైట్ బాగా అన్నట్టు ముఖం ఒప్పింది వారి బాగున్నారా మా వాళ్ళ ఫోన్ చేసేది మా ఫోన్ అయితే హలో హలో అల్లుడు మా ఎక్కడున్నావు చిన్న పని పడ్డది మా ఏం పని ఒకసారి ఇక పొలం కాడికి పోయి నీళ్ళు పెట్టరా చదువుకున్నానికి పొలం పాలు చెప్తావమ్మా నువ్వు వేరపో నేనే పోదును కానీ హాస్టల్కి వెళ్ళి బిడ్డ వస్తుంది తోలుకరని పోతున్నా. అవునా హలోమా అయ్యో వినబడతలేదు సిగ్నల్ ఎత్తలేదు నువ్వు మళ్ళీ ఫోన్ అవుతామా. అరే రాకి ఆ రాబి మీ ఇద్దరికి పని పడ్డదిరా. చెప్పుడు ఏం పని రా. జాను హాస్టల్కి వస్తున్నట్టు రా. మా మామ బండి తీసుకురానికి పోతుండు నన్ను పొలం కడుకోమంటుండ్రా. Welcome to my party, we're just getting started. A life is a dream or a nightmare scarring. Hand me a drink cause I think I'm going all in. Get me a shrink who can... Hey, నువ్వు వచ్చావేంటి? డాడీ వస్తా అన్నాడుగా రాలేదా? హే మీ డాడీయా? బండి లేకుండా జాను ఎట్లా తీసుకొస్తాడు? బండి లేకుండా జాను ఎట్లా తీసుకొస్తాడు? అలా మా విన్నాడుగా నువ్వు మాటలు పెట్టు నేను బండి మాయం చెప్తా. నువ్వు మాటలు పెట్టు నేను బండి మాయం చెప్తా. బాబాయ్ మా బర్రె కనిపించిందా? ఇంత ఉంది ఒకటి పోయింది అది మీద అక్కడనే ఉంది ఇప్పుడే మీద ఇప్పుడే పోయింది పండే ఎవరు కొంటావా ఇప్పుడే ఉండే ఎవరు ఏమైనా ఎండ కింద బండి దొరుకుతలేదు ఎవరికి పేరు ఏమైనా అంటావు మరి ఏం చేద్దాం తిరిగి హాస్టల్ మరి స్టేషన్ లకి కంప్లీట్ అవుతావు ఏమంటావు మనలో పట్టిపోయినట్టు మనం లేదు కదా అనుకుంటారు కొంచెం చూద్దాం తిరుగుదాం మరి సరే చూద్దాం కొంచెం అయితే ఏంటి డాడీ ఇక్కడ కూర్చున్నావు? అయినా నన్ను తీసుకురానికి వస్తా అని చెప్పి ఈయనండోళ్ళనవేంది? ఏంట్రా అంత ఓకేనా? మా మామ నిక్కంజలు కదలే కుర్రా నేను మా మరలతో మాట్లాడతా. నువ్వురా మేము చూసుకుంటాం. నేను వస్తా అనుకున్నా బిడ్డ తలకు మాసిన బండి ఎత్తుకపోయింది అది. ఏంది బాబాయ్ మమ్మల్ని చూస్తే తలకు మాసిన లెక్క అనిపిస్తున్నావా? అరే మనల్ని కాదురా మనల్ని ఎత్తుకపోయిన వాళ్ళని మనల్ని కాదు మనల్ని ఎందుకు అంటారా? చేసింది మనమే కదా. ఏంది ఎత్తుకపోయింది మీరేనా? మీ డాడీ బండి దొరకబట్టుకుని వస్తాడు కానీ నువ్వైతే బండి ఎక్కి ఇంటికాడ తీస్తాపా. బాబాయ్ ఎత్తుకపోయింది కాదే ఎత్తుకుతుంది మేమే అని చెప్తుండు. బాబాయ్కి మధ్య చెవులు వినబడుతున్నట్టున్నాయి. అవును ఈ మధ్య బాబాయ్కి చెవులు వినిపిస్తలేవు. ఏనే ఉంటాయరా చెవులు? అరే బాబాయ్కి చెవులు గేడు ఉంటాయి. చాలా పిచ్చోళ్ళారా చెవులు ఏడు ఉంటాయో తెలియదు. నన్ను చంపడానుకున్నారా మీరు? అరే బాబాయ్ పోతుండ్రా. బాబాయ్ని ఆపాలి. ఎట్లా పోడు ఎట్లా బాబాయ్ గడ్డపరతో నొక్క పోటు పొడిచినట్టు చెవుల జీవులంతా బయటకు వెళ్ళాలి. అరే నువ్వు కూడా నేను దీంతో గుంజుతా బాయ్ బా. అరే నన్ను చంపుతట్టున్నారు. అరే ఇది వద్దు అది ఎట్లా మాట్లాడాలి నేను జాను 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 కనీసం థ్యాంక్స్ అని చెప్పవా? థ్యాంక్స్. థ్యాంక్సా? నీకోసం అంత దూరం కష్టపడి వస్తే అట్టి థ్యాంక్స్ అయినా? మనలో మనకు థ్యాంక్స్ ఎందుకు ఏమన్నా బయటనివా అని అంటాయేమో అని బాహుబలి రేంజ్ లో ఊహించుకున్నా కానీ నువ్వు గట్ట కాలు తీసినావు. నేను కూడా చాలా ఎక్స్పెక్ట్ చేసా మనం బైక్ పైన వచ్చేటప్పుడు మాట్లాడతావేమో అని. మాట్లాడడం పక్కన పెట్టు, కనీసం ఎలా ఉన్నావని కూడా అడగలేదు.
ఫస్ట్ బాహుబలి లేని ఆలోచనలు పక్కన పెట్టి రియాలిటీలోకి రా. పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఇప్పుడు తప్పదు నాదే అంటావు. ఈ తప్పులు సర్దిద్దుకోవడానికి నేను ఒకటి చెప్తున్నా. నా నెంబర్ ఇస్తా, తీసుకో. నెంబర్ ఇచ్చినా కదా అని ఊగుగా ఫోన్ చేద్దాం నాకు. పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి. ఇక బాగా గుర్తుకొస్తే రాత్రి అంతే. ఊగా ఫోన్ చేద్దాం నాకు. నీకు మరీ బాగా గుర్తొస్తే వీడియో కాల్ అయ్యి. నాకు ఇంట్రెస్ట్ అయిపోయినా నీకోసం మాట్లాడతా నేను. చెయ్యి వీడియో కాల్ అయ్యి. దానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది? హలో హలో స్లో స్లో. అందుకే చెప్పిన బాహుబలి లేని ఇమేజ్ లోకి వెళ్ళి బయటికి రమ్మని. నీకంత సీన్ లేదులే. నేను నెంబర్ తీసుకుంటా అని కళ్ళలో కూడా అనుకోకు. ఇప్పటికే మస్తు అయింది కానీ నువ్వు ఇక నేను పోతా. అరే అభి నువ్వు తవ్వురా, నేను దీతం తోడతా. అరే ఇది చెరువు అనుకుంటురా, చెవు అనుకుంటురా, తోడేంది తవుడేందిరా. ఓడు ఓడు టీవీలో వెళ్ళాలి బయటకు పోయి ఇప్పుడు. టీవీలో వెళ్ళాలి బయటకు పోయి ఇప్పుడు. అదే రాగి పని అయిపోయింది. బండి ఎక్కురా, ఎక్కురు బండి ఎక్కురు, బండి ఎక్కురు. కొండా అమ్మయ్య ఈ అల్లుడు వచ్చినేమో కానీ జర్ర చంపడం లేదు ఇంటికోతగా. ఏం సంగతులు మరి? ఎవరు కనిపిస్తలే ఊళ్ళో. ఎవడు పెద్ద వాళ్ళు అందరు దేశం పెళ్లి ఫ్యామిలీ అదంతా కాదు కానీ అరే మీరు ఇద్దరు కలిసి ఏం చెప్తున్నా తెలియదు. జాన్ నాకు ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి రమ్మనాలి. ఎందుకురా నీ ఫోన్ లో బ్యాలెన్స్ లేవారా? వేసేసాడు, బాగా వేసేసాడు. అరే గడ్డపర మావకు కాదు, నీకు దిగుతుంది. చెప్పింది తక్కను. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సరే సరే గానీ మరి నైట్ ఏమన్నా సుక్క ముక్కుందా? అరే ఉన్నాయిరా ఫోన్ లా, గూగుల్ పేలో పైసలు ఉన్నాయి కానీ మీరైతే ఫస్ట్ పని చేయరా. ఫస్ట్ నువ్వు సుక్క ముక్కుందా అంటే పని ఇప్పుడు అరే చేస్తారా నువ్వు ఫస్ట్ పని చేయరు ఫస్ట్ మీరు. సరే అరే ఏమంటారు నువ్వు? సుక్క ముక్కుందాడా మన ఇడ్చి పెడతాం. సుక్క ముక్కున్నోలే ఇక్కడ ఒరుడే ఉందిరా, ఫస్ట్ అది చేయరా మీరు. సరే చూసుకుంటాం మేము. అరే పంప మరి మరి చేయరా, చేయరా మర్చిపోకూడదు. ఫోన్ చేస్తాం పని చేసి. సరే పో. అరే సుక్క ముక్క అంటే ఇలా గట్టిగా వచ్చుదాం. అని పని చేసి గట్టి వచ్చాం పా. పొలమే అది గుడి కింద వెళ్ళేది పొలం. ఆయనకి ఇక్కడ కూడా ఉందా? ఇక్కడ కూడా ఉన్నది. బిడ్డ ఫోన్ చేస్తున్నట్టుంది. హలో డాడీ, టీవీ రావడం లేదు. తింటున్నావు బిడ్డ? తిన్ కడుపుండే తిని బిడ్డ. తినుడు కాదు డాడీ, టీవీలో డిష్ రావడం లేదు. దిష్టి కలిగిందా? నేను వచ్చిన గోడ కూడా తిప్పేస్తుంది. అయ్యో డాడీ, దిష్టి కాదు, డిష్ డిష్ టీవీలో డిష్ రావడం లేదు. ఓహో డిషా, నేను ఫోన్ చేసి చెప్తాది. ఆ బెండ బాగా కొడుతుంది కానీ ఏం చేస్తావు, మన పుల్లు ఉంది. ఎండలు ఈసారి వర్షాలు లేకపోయి ఏమి లేకపోయి. చెప్పు మావా. హలో అల్లుడు, ఇంటికాడ డిష్ వస్తలేడు, ఒకసారి పోయి చూసిరా. తెలుసు, తీసి నేనే కదా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అయింది. ఏం లేదు మావా, ఏం లేదు. నీ పని చూసుకో మావా, నా పని నేను చూసుకుంటా. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే. ఫోన్ వస్తున్నట్టుంది. హలో డాడీ, వాటర్ రావడం లేదు. వాంతింగ్ వస్తుందా? ఆ నిమ్మకాయ తీసుకొని ముక్కు దగ్గర పెట్టుకొని వాసన చూడు, అదే పోతుంది. ఏంటి మమ్మీ ఎవడు? చి వాంటింగ్ కాదు డాడీ, వాటర్ నీళ్లు నీళ్లు రావడం లేదు. సరే నేను చెప్తా. ఏ పిల్ల ఇలా బడికి ఎందుకోలే? ఏ పోబుద్ది అదే కడుపు నొత్తుందని ఊరి పడి తిరుగుతాను, అట్లా వద్దని చెప్పి. అవదని చెప్పి తిరుగుతున్నా. సరే సరే ఫోన్ వస్తుందా? డాడీ కరెంట్ పోయింది, చాలా సేపు అవుతుంది, రావడం లేదు. కాకులు వస్తున్నాయా? కట్టెతోటి స్లో అనుకుంటా అవే పోతాయి. ఈ కాకులు కాదు డాడీ, కరెంటు కరెంటు రావడం లేదు. సరే సరే నేను ఫోన్ చేసి చెప్తా. సరే తొందర
అల్లుడు. మా కరెంట్ పోయిందా? నీకెట్లా తెలుసు? బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. హలో మా, అయ్యో సిగ్నల్ వస్తలేదు. హలో అల్లుడు. హలో హలో ఏంది ఫోన్ అయినా పడతలేదు? ఏమైంది తాత ఫోన్ మొత్తుకుంటున్నావు? ఓకే ఏం లేదు మనడు ఇంటికాడ కరెంట్ వస్తలే అట, జానకు ఒక్కతే ఉంది. మేనల్లుడికి ఫోన్ చేస్తే ఫోన్ కలుస్తలే, సిగ్నల్ లేనట్టుంది. ఓ పని చేయి తాత, జానక్కకు ఫోన్ చేసి అన్నకు ఫోన్ చేయమని చెప్పు. సిగ్నల్ లేనట్టుంది మనవాడు, ఫోన్ కలుస్తలేదు. ఒకసారి అయితే శివుడు కలుపుతుంది. హలో బిడ్డ. హలో డాడీ. నువ్వే బాగా ఫోన్ చేయ ఒకసారి, నా ఫోన్లోకి వెళ్ళి కలుస్తలేదు. హలో హలో. ఇప్పుడు వాడికి ఫోన్ చెప్తే వాడు ఓవర్ యాక్షన్ చేస్తాడు, కానీ చేయాలి. చేస్తుంది కదా ఫోన్. ఎవరో తెలియనట్టు మాట్లాడదాం. హలో హలో ఎవరు? నేను జానుని. ఏ జాను? ఓవర్ యాక్షన్ ఆపు, ఇంట్లో కరెంట్ రావడం లేదు. అయితే నేనేం చేయాలి మరి? డిష్ వాటర్ సెట్ చేసినట్టు ఇది కూడా సెట్ చేయి. సెట్ చేస్తా. కరెంటుతో పాటు నిన్ను కూడా సెట్ చేస్తా. పెద్ద ప్లానింగే. ఏంది? అదే వచ్చి కరెంటు సెట్ చేస్తా అంటున్నా. 1 hour later. ఏం చేస్తున్న వీడా? కరెంట్ పోయింది ఈడ కాదు ఆడ. నువ్వు నీ ఓవర్ యాక్షన్. జీవితంలో నువ్వు ఇంకా మారవా? ఇది ఇదా? చూడు ఇప్పుడు చెప్తా అన్నీ ఉదయం పొట్టే పొక్కిలు ఉంటది చూడు. అదలేయా అసలు ఇంకేయచ్చా? మా నాన్నకి ఈయనకి చెప్పిండు. పోతారు చూడు మొత్తం అన్నీ ఎలుగుతాయి. నువ్వు కానీ తీసుకురాపో. మనకు కరెంట్ పని రాదు, దీని నిట్టతో నేర్తి. ఇప్పుడు ఎట్లా? యూట్యూబ్లో ఇద్దాం. అట్లే హౌ టు కరెంట్ రిపేరింగ్ చేసుడు తెలుగు. How to current repairing JACID. అత్తలే ఏమేమి వస్తున్నాయి. ఎవరు సార్ మీరు? హౌ టు 2 వైర్లు కలుపుడు తెలుగు. How to run developer. ఇదేమో మొత్తుకుంటుంది. హౌ టు 2 కట్కలు కలుపుడు ఇన్ తెలుగు. How to rent category. తెలుగు ఇది ఇంగ్లీష్లో మొత్తుకుంటుంది. నాకు ఇంగ్లీష్ రాదే. తెలుగు అత్తలేదే. ఇది అత్తుందా? అత్తలేదు. తెలుగులో చెప్పే. ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. 2 కట్కలు దొరికింది. ఫస్ట్ ఇది పెట్టాలా, నా ఎల్లి పెట్టాలా? ఎల్లి పెడదాం. కరెంటు సిరీస్ కరెంటు. ఏది? అగో ఏమైంది? కరెంట్ వచ్చింది. అయిందా? బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నీకు కరెంట్ చేయడం రాదా? రాదు. మరి ఎందుకు వచ్చినావు? నీకోసం వచ్చిన. ఇగో నీళ్ళు. లేలా సరే కానీ చేతిలో కూర్చుందా? లేవత్తలేదు. ఎదురనుకుంటుంది. నీ మొఖానికి కరెంట్ రిపేర్ వచ్చని మా నాన్న నీకు ఫోన్ చేయమన్నాడు. బాయ్ టాటా గుడ్ బై. ఇక్కడి నుంచి పో ఇక. పోను, ఇంకా కొంచెం పోసుంటా. సరే కూర్చో. నీకు లవర్ లేదా? లవర్ లేదు కానీ నన్ను 10-15 మంది లవ్ చేసారు, కానీ నేను పట్టించుకోలే. ఎందుకు తీయనిగా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. అవునా? నిజమా? నిజం చెప్పి ఇప్పుడు. అంటే మరి అప్పుడు నేను ఒక 10-15 మంది లవ్ చేసినా కానీ నువ్వు దేకలే. నువ్వు ఎప్పుడు ఇలానే నవ్వుతూ ఉంటావా? గిట్లనే ఉంటాయి ఫోన్. లేదు, మనసుకు నచ్చిన మన దగ్గర ఉంటేనే నవ్విపిద్దా. అవును నువ్వైతే కానీ మరి నీకు లేరా ఎవరు? నాకా? నువ్వు చెప్పు ఏమనుకుంటున్నావు? నేనేమనుకుంటా,
నువ్వు చూడడానికి మస్తు అందంగా ఉన్నావు. నీ మొగ పాలకి తెల్లగా ఉంది. నీ మాటలేమో తీయగా ఉన్నాయి చక్కెర లెక్క. నాకు తెలిసి నీ ఎంబడి పడి ఓ 10-20 మంది పిచ్చర్లు బజార్లు ఎదురుతురు కావచ్చు. అయినా నువ్వు మస్తు తప్పు చేస్తున్నావు. నేనేం చేసిన? నువ్వు ఇంత అందంగా పుట్టి ఇంకా 10-20 మందిని మస్తు పిచ్చర్లు వేసినావు. పాపం. పొగుడుతున్నావా తిడుతున్నావా? అది నీకే ఇడ్చి పెడతా. ఇక నువ్వే ఆలోచించుకో. సరే ఇక నేను పోతున్నా. కనీసం నాకు ఒక ట్యాంక్స్ అని చెప్పవా? నీకోసం ఇంత దూరం వచ్చిన ఆ కరెంట్ షాక్ కొట్టించుకున్నా, కింద పడ్డా, ఒక ట్యాంక్స్ కూడా చెప్పవా నాకు? థ్యాంక్స్ చెప్పి దగ్గరలో దూరం చేసుకోను, అందుకే నీకు థ్యాంక్స్ చెప్పా. ఇదేం చెప్తుంది? నాకేం అర్థమైతలేదు. టైం వచ్చినప్పుడు నీకే అర్థమవుతుంది. సరే ఇక నేను పోతా. బావా రేపు టెంపుల్కి వెళ్దాం. సరే అత్త. ఏది నన్ను బావ అంటుంది? ఇటు ఏంది ఇది? ఇది నా నిజంగానే బావా అన్నదా, లేకపోతే కరెంట్ షాక్ కొట్టి నా మీద సితికిపోయిందా? ఏం అర్థమైతలేదు. అరే బ్రహ్మణయ్య చూద్దాం.